దామిని, అంటే రాజ్కోటి సిల్క్స్ ని రెండుగా విడిదీయాలని చూస్తున్నావా? మీరు దాన్ని ఏమనుకున్నా పర్వాలేదు అంటున్నాను. కానీ సొసైటీలో మాకంటూ గుర్తింపు గౌరవం దక్కాలి అంటే ఇలా ఒకరి కింద పని చెయ్యలేము, అంతే. దామిని, పిచ్చి పట్టినట్టు మాట్లాడుకో. ఇంతకాలం నుంచి ఒక్కడిగా కలిసిన బిజినెస్ని రెండుగా చీలుస్తానంటే కుటుంబాన్ని ముక్కలు చేయడంతో సమానం. చూడమ్మా, ఈ ఇల్లు మనందరికీ దేవాలయం. నువ్వు చిన్నపిల్లవి. ఇంతకాలం నువ్వు దూరంగా ఉండటం మూలాన ఈ ఇంటితో మాకున్న బంధం నీకు అర్థం కావటం లేదు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకో. మాట్లాడతాను. మాకు వేరే బిజినెస్ పెట్టిస్తే సరే. మీతో కలిసి పేరుకు పార్ట్నర్ గా ఉంటూ మీ పెత్తనం కింద బ్రతకడం నాకిష్టం లేదు. మాకీ ఇంట్లో ప్రత్యేక హోదా కావాలి. మేం మీతో వేరై ఉండాలి. దామిని, ఒక్కసారి నా మాట వినమ్మా. వినను. నేను ఎవరి మాట వినను. మీకు మాకు సంబంధాలు అక్కర్లేదు. ఈ ఇంట్లో మా వాటా మాకిచ్చేయండి. దాంతో బిజినెస్ పెట్టుకొని మా బ్రతికేదో మేం బ్రతుకుతాం. దామిని! అక్క! ఏంటే బాగుతున్నా? బాట ఇవ్వడమేంటి? ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ విడిపోయేది కాదు. ఈ దేవాలయం మా ప్రాణంతో సమానం. దామిని, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే బాగోదు చెప్తున్నా. ఏంటి చెప్పేది? నువ్విక్కడ బానిస బ్రతుక్కి బాగానే అలవాటు పడ్డావు. నాకా కర్మేం పట్టలేదు. ఇంతకాలం నన్ను దరిద్రంలోనే పెంచారు. ఓ దరిద్రాన్ని మళ్ళీ ఎప్పటికీ నేను నా దగ్గరికి రానివ్వను. ఒకరి కింద బ్రతకను. మీరంతా కాదు కూడదు అలాగే బ్రతకాలి అంటే నాకా బ్రతుకే అక్కర్లేదు. ఈ ప్రాణం పోతుంది కానీ నా మనసు చంపుకొని మాత్రం నేను బ్రతకను. దామిని, దామిని! దామిని! చూసావా దామిని, మీ పిన్ని టోటల్ ఫ్యామిలీని ఎలా గ్రిప్లో పెట్టుకుందో? కనీసం ఒక్కరు కూడా నీకోసం మాట్లాడటానికి, నీ వెనుక నిలబడ్డానికి రాలేదు. ఆఖరికి మీ అమ్మ నీ మీద చేయి చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అవునమ్మే, ఇన్నేండ్లు నిన్ను యాడ్నో సంబంధం లేని కాడ అనాథగా వదిలేసి ఇవాళ ఇంటికి తీసుకొచ్చినా కూడా వీళ్ళు నిన్ను అనాథగానే చూస్తూ ఉండారు. ఏ మాత్రం దానికి వదిలేసిన పిల్లని తిరిగి తీసుకొచ్చే అవసరం ఏమొచ్చింది చెప్పు? ఆ కారణాలేంటో, ఆ లాజిక్స్ ఏంటో మధ్యలో వచ్చిన మనకేం తెలుస్తాయమ్మా? చిన్నత్తయ్య గారి సంగతి తెలుసు కదా. ఏ స్వలాభము లేకుండా ఏ పని చేయదు. మరి దామినిని అనాథ చేయటం వెనుక కూడా తనకి ఏదో లాభం ఉండే ఉంటుంది. అదేంటో ఇప్పుడు కాదు, సరైన సమయం వచ్చినప్పుడు
నేను తేలుస్తాను. ఆ సరైన సమయం రావాలంటే ఇక్కడ వరకు వచ్చిన ఈ సమయాన్ని కరెక్ట్ గా నువ్వు హ్యాండిల్ చేయాలి కదా దామిని. చేస్తున్నాను కదా. సరిపోదు మై డియర్. అక్కడ టోటల్ టీం వర్క్ చేసి నీ ప్రత్యేక హోదా కాన్సెప్ట్ ని అడ్డుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ చేసి ప్రత్యేక హోదా లేదు, షాపు లేదు అని డెసిషన్ తీసేసుకుంటారు. సో నువ్వనుకున్నది సాధించాలంటే రేస్ చేసిన కంటెంట్ని అగ్నిపర్వతం బద్దలయ్యే స్థాయికి తీసుకెళ్ళు. అంటే ఏం చేయాలి? సూసైడ్ అటెంప్ట్. అంత రేంజ్లో చెయ్యాలా? విజువలైజేషన్ ఎంత పీక్ లో ఉంటే అంత పీక్ లో కంటెంట్ వర్కౌట్ అవుతుంది. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. పరిస్థితి చెయ్యి దాటే పరిస్థితి వస్తే నీకు సాయంగా నేను వస్తాను. నీ సేఫ్టీకి నేనున్నాను. కానివ్వు. అమ్మి, నువ్వు చెప్పినట్టే ఆ పిల్ల హక్కి పూలతో కొంప తగలెట్టేస్తా ఉండాది. చూస్తావే. ఆ? పద. ఆ నిప్పులో పెట్రోల్ చల్లేస్తే సరిపోతుంది. పద. దామిని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుంది. తొందరగా రండి. రండి, చూడండి. దామిని 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 తీయను. మీరు నేను చెప్పింది చేస్తే గానీ నేను బయటికి రాను. దామిని